తిరుపతి జిల్లాపై మోందా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లో వర్షం దంచికొడుతోంది. తిరుమలలోనూ నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు తిరుపతిలో హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేశారు. తిరుపతిలో వాతావరణ అప్డేట్స్ గురించి మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అలాగే భక్తుల సందర్శన తాకిడి ఎక్కువగా ఉంటుంది తిరుమలలో. సో ఇలాంటి సందర్భంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? సింధు, బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాను ఇవాళ తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. ఇవాళ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని రకాల సహాయక చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా కలెక్టర్ అన్ని రకాల చర్యలు అయితే చేపట్టేట్టు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలోనే హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేస్తారు. ఎవరికి ఎక్కడ ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్లయితే వెంటనే సమాచారం అందించాలని చెప్పి కూడా హెల్ప్ లైన్ సెంటర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలు 24/7 అప్రూవ్ వాచ్ చేసేలా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా తిరుపతి అంటేనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఈ తిరుమల పుణ్యక్షేత్రానికి దేశ విదేశాల నుంచి భక్తులు ఎప్పుడు నిత్యం వస్తుంటారు. కాబట్టి టీటీడీ సైతం మోందా తుఫాను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రకటన అయితే చేసింది. అంటే ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు భక్తులు ఎవరో కూడా తిరుమలకు పర్యటన ఉంటే రద్దు చేసుకోండి అని చెప్పేసి టీటీడీ ముందుగానే ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలోనే భక్తులు కూడా కొద్దిగా అప్రమత్తమయ్యారు. అయితే ఒకవేళ దర్శనం ఏర్పాట్లు చేసుకున్న ఉన్నట్లయితే ఈ 3 రోజులు మాత్రం వాయిదా వేసుకోండి. ఆల్టర్నేటివ్ డేట్స్ ఈ తర్వాత మరో డేట్ను కూడా మేము టీటీడీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. తదనుగుణంగా అప్పుడు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ప్రాంత సమయంలో మాత్రం దర్శనానికి రావద్దని చెప్పి టీటీడీ ఇదివరలోనే ప్రకటన అయితే చేసింది. అదే కాకుండా తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలు అన్నీ కూడా గత వారం క్రితం కురిసినటువంటి వర్షానికి తిరుమలలో ఉన్న జలాశయాలు అన్నీ కూడా నిండు కొండలా మారాయి. కొద్దిపాటి వర్షం పడినా కూడా పొంగి ప్రవహించే వరదలు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ కూడా అందుకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాల అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అంటే రాళ్లవాగు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రవహించే స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. కుమారధార పశుధార ప్రాజెక్టు నీళ్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రేణిగుంట ఈ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా టీటీడీ అప్రమత్తం చేసింది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో గేటు కుమారధార పశుధార డ్యామ్ గేట్లు ఎత్తేట్టుకుంటే ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అటు రెవెన్యూ అధికారులకు పోలీసు అధికారులకు ముందస్తు హెచ్చరికలు టీటీడీ అయితే జారీ చేసింది. అదే కాకుండా జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు రాత్రి నుంచి మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే కల్వర్ట్ల వద్ద అలాగే వాగులు వంకలు చెరువుల వద్ద కూడా సచివాలయ ఉద్యోగులతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించు తగిన ఆదేశాలు అయితే జారీ చేశారు. అదే కాకుండా గత రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది చిత్తూరు జిల్లాలో. అలాగే తిరుపతి జిల్లాలో 14.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు అయితే ప్రకటించారు. ఇదే వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. అదే కాకుండా దాదాపు గూడూరు తిరుపతి ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. ఏదైనా వరద ముంపు అంటే ఫ్లడ్స్ ఆకస్మిక వరదలు వస్తాయని చెప్పేసి కూడా అధికారులు అయితే ప్రకటించారు. తదనుగుణంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా సిద్ధం చేశారు అధికారులు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.